ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రీసెంట్ గా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేట్ ని 5.5% తగ్గించడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం అందరం అనుకున్నాము, సో బ్యాంక్ మీద మనం ఏదైతే లోన్ తీసుకున్నామో వాటి మీద వడ్డీ తగ్గుతుంది అని చెప్పి. అసలు ఇంకా వడ్డీ తగ్గట్లేదు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో లోన్స్ మీద అదేవిధంగా అసలు ఏ రకాల లోన్స్ అవైలబుల్ గా ఉన్నాయి, సో ఈ రెపో లింక్డ్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి క్లారిఫై ఇవ్వడానికి మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, క్వశ్చన్ విన్నారు కదా, రెపో రేట్ తగ్గడం జరిగింది. ఇదంతా కూడా ఒక మంచి విషయం అని చెప్పి అందరం కూడా సంతోషపడ్డాం. కానీ ఇది ఇంప్లిమెంట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందని తెలుసు. సో బట్ ఆల్రెడీ ఇప్పుడు చాలా రోజులు అయితే గడిచిపోయింది, ఆల్మోస్ట్ 20 డేస్ అయిపోయింది. సో ఎప్పటి నుంచి ఇది ఇంప్లిమెంట్ చేస్తారంటారు బ్యాంక్స్? అదేవిధంగా ఎన్ని రకాల రెపో లింక్డ్ లోన్స్ ఉంటాయంటే ఏమని చెప్తారు? సో జనరల్గా మనకు తెలుసు కొంచెం టైం అయితే పడుతుంది. ఇట్లాంటి రెపో రేట్ తగ్గినాక కూడా బ్యాంక్స్ వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి, లోన్స్ మీద ట్రాన్స్ఫర్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. వేరాజ్ వాళ్ళు ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు మాత్రం తొందరగా తగ్గిస్తారు జనరల్గా. ఎందుకంటే వీళ్ళ రకరకాల లోన్స్ ఉంటాయి. మీకు కొన్ని ఫిక్స్డ్ లోన్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్స్, కొన్ని ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ తొందరగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. బికాస్ అది పేరులోనే ఉంది, ఇంట్రెస్ట్ రేట్ తొందరగా తగ్గే అవకాశం ఫ్లోటింగ్ కాబట్టి. సో ఇందులో కూడా మనం చూసుకుంటే లోన్ టైప్స్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ లో కూడా అంటే పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ అండ్ మార్జిన్ ట్రేడింగ్ లోన్స్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఉంటాయి. ముందే వాళ్ళు చెప్పేస్తారు 9.5%. ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ 9.5 నుంచి 20% కూడా ఉంటుంది, 30% కూడా. క్రెడిట్ కార్డ్ లోన్స్ కూడా 24 నుంచి 50% ఉంటుంది. సో దీస్ ఆర్ ఫిక్స్డ్, అంత తొందరగా మారే అవకాశాలు లేదు. వీటికి ఎటువంటి ఈ రెపోతో సంబంధం లేనే లేదు. సో అవి మాత్రం వాటిని క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు కానీ మీ పర్సనల్ లోన్ ఈఎంఐలు తగ్గుతాయని మాత్రం ఆశపడడం కష్టం. కాకపోతే ఏంటంటే కొత్తగా తీసుకుంటే మాత్రం మీరు బార్గెన్ చేయొచ్చు. ఆ కంపెనీ తక్కువ ఇస్తోంది, వాళ్ళు ఇలా చేస్తారని చేయొచ్చు. కానీ ఎందుకంటే అక్కడ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ముందే మీకు ఫిక్స్ చేసేస్తారు. అలా కాకుండా కొన్ని కేసుల్లో 2 ఆప్షన్స్ ఇస్తారు కొన్ని లోన్స్ కి. ఎగ్జాంపుల్ కార్ లోన్ ఉంది, లోన్ అగైనెస్ట్ సెక్యూరిటీస్, మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ మీద తీసుకుంటాము. వాటిని మనం కొన్ని ఏంటంటే ఫిక్స్డ్ ఇస్తారు, ఫ్లోటింగ్ ఇస్తారు. సో అక్కడ మాత్రం మీకు ఫ్లోటింగ్ ఉన్న చోట తగ్గే అవకాశాలనే కొంచెం 1 మంత్ తేడా. ఫ్లోటింగ్ మార్చుకోవచ్చు సార్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లోన్ టెన్యూర్? గుడ్ క్వశ్చన్, బట్ జనరల్ గా వాళ్ళు ఒప్పుకోరు, వెరీ రేర్లీ. ఎందుకంటే మళ్ళీ అగ్రిమెంట్స్ అన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సిస్ కానీ లోన్స్ బ్యాంక్స్ కానీ ఒప్పుకో. ఇట్ ఈస్ పాసిబుల్, బట్ దానికి మళ్ళీ అడిషనల్ ప్రాసెసింగ్ ఛార్జ్ అని అన్ని తీసుకుంటారు అనమాట. జనరల్ గా అంత ఈజీగా పాసిబుల్ కాదు ఫిక్స్ నుంచి. అందుకే మనం ముందే జాగ్రత్త పడాలి. కాకపోతే ఏంటంటే మనకు ప్రెడిక్షన్ కష్టం. లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ పెరగచ్చు తగ్గచ్చు కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే అసలు మన లోన్ ఏంటి అని తెలుసుకోవాలి. ఓకే, సో అండ్ కొన్ని మాత్రం మోస్ట్లీ ఫ్లోటింగ్ ఉంటాయి. లైక్ ఏమంటారు, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీస్, మార్టగేజ్ లోన్స్ అంటాం, అవి యూజువల్లీ ఫ్లోటింగ్ రేటే ఉంటాయి. అందులో మాత్రం ఎక్కువ ఫిక్స్డ్ ఉండవు. సేమ్ వే ఎంఎస్ఎంఈస్ తీసుకుంటాయి కంపెనీస్, ఆ లోన్స్ కూడా బిజినెస్ లోన్స్ కూడా మోస్ట్లీ ఫ్లోటింగ్ ఉంటాయి. అవి మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో కూడా 2 రకాల ఫ్లోటింగ్ అంటే ఎట్లా అంటే, ఒకటి ఎంసీఎల్ఆర్ అంటాం, మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్ అనమాట. దాని లింక్డ్ ఉంటాయి కొన్ని లోన్స్, కొన్ని రెపో రేట్ లింక్డ్ ఉంటాయి అనమాట. సో తేడా ఏంటంటే, లెట్స్ సే ఒక ఎన్బిఎఫ్సి ఉంది, మనం ఒక టాటా క్యాపిటల్ ఎగ్జాంపుల్, ఒక టాటా క్యాపిటల్ దగ్గర లోన్ తీసుకున్నాం. టాటా క్యాపిటల్ తన అప్పు ఏ రేటుకు తెస్తుంది దాన్ని ప్లస్ ఇంత పర్సెంటేజ్, యూజువల్లీ 2%, ఎంసీఎల్ఆర్ ప్లస్ 2%. ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాం మనం, వాళ్ళ కాస్ట్ ఇంట్రెస్ట్ కాస్ట్ 6.5% అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. ప్లస్ 2% వాళ్ళు అంటారు ఎంసీఎల్ఆర్ ఈస్ 2%. అంటే నీ లోన్ మినిమం 8.5 దగ్గర స్టార్ట్ అవుతుంది వెన్ యూ హ్యావ్ మంచి క్రెడిట్ ఉంటే. అలా కాదు, నీకు కొంచెం క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది, నీకు కేపబిలిటీ తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఎంసీఎల్ఆర్ ప్లస్ 3%, 3.5% అడిషనల్గా. సో ఎంసీఎల్ఆర్ ఏంటంటే ఆ బ్యాంక్ కానీ ఆ ఎన్బిఎఫ్సిస్ కానీ మార్జినల్ కాస్ట్ అనమాట, ఎంత పడుతుంది, వాళ్ళు ఎంత తెస్తున్నారు డబ్బులు అనేది దాని మీద డిపెండ్ ఉంటుంది. సో
ఇది యూజువల్లీ సంవత్సరానికి ఒకటేసారి జరుగుతుంది. అందుకే మనం ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్స్ మాత్రం అంత తొందరగా తగ్గవు. బికాజ్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కసారే ఈ లోన్ ఎంసీఎల్ఆర్ డిటర్మైన్ చేస్తారు. దాన్ని బట్టి మార్చే అవకాశాలు. ఈవెన్ దో నీ ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ ఉన్నా ఆ ఫ్లోటింగ్ రేట్ ఈస్ లింక్ టు యువర్ ఎంసీఎల్ఆర్ అయితే అంత తొందరగా నీ లోన్ తగ్గదు ఇంట్రెస్ట్ రేట్. మరి ఎన్బిఎఫ్సి వాళ్ళు లోన్ తగ్గించకపోతే మనం ఏమన్నా కొన్ని కేసుల్లో చెప్పండి. కొన్ని కేసుల్లో ఏంటంటే మనం కంపెనీ మార్చుకోవచ్చు, వేరే కంపెనీ ఇస్తున్నదంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇఫ్ లోన్ అమౌంట్ ఈస్ బిగ్, లోన్ టెన్యూర్ ఈస్ బిగ్, మన చేంజ్ వల్ల ఇంపాక్ట్ మంచి మీనింగ్ఫుల్ పడుతుందంటే చేయొచ్చు అనమాట. సేమ్ వే ఇంకా కొన్ని చెప్పాను, ఏవైతే ఎక్స్టర్నల్ లింక్డ్ అంటే ఇంటర్నల్ ఏమో ఎంసీఎల్ఆర్, ఎక్స్టర్నల్ ఏంటి రెపో రేట్ లింక్డ్. సో యూజువల్లీ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఎవ్రీ క్వార్టర్లీ, అందుకే రెపో రేట్ లింక్డ్ ఫిక్స్డ్ లోన్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ ఫ్లోటింగ్ ఉంది, అందులో రెపో రేట్ లింక్డ్ ఉందంటే మాత్రం సో నెక్స్ట్ క్వార్టర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆ క్వార్టర్ కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే 3 నెలల్లో తగ్గుతాయని అంటాం. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ లో ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ లింక్ టు రెపో అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్లోటింగ్ రేట్ మీకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకొక 1.5 మంత్లు ఎవరైతే ఇట్లాంటి లోన్స్ ఉన్నాయో వాళ్ళకి మనం ఈఎంఐలో తక్కువయ్యే అవకాశాలు చూస్తాము. సో మీరు అడిగినట్టు మరి ఎలా అంటే అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి మరి అలాంటప్పుడు, ఎందుకంటే సపోజ్ మీనింగ్ఫుల్ గా, అందుకే షాపింగ్ చేసుకోవచ్చు. వేరే వాటిలో షాపింగ్ ఎలా మనం కంపేర్ చేస్తాం, ఏదైనా వస్తువు కొనేప్పుడు ఎక్కడ తక్కువ ఉంది, అమెజాన్లో తక్కువ ఉందా, లేకపోతే ఇంకో వెబ్సైట్లో తక్కువ ఉందా, ఇంకొక దగ్గర తక్కువ ఉందా చూసి కొంటాం. లేదంటే ఒక్కోసారి మన దగ్గరలోని ఎలక్ట్రానిక్స్ షాప్కి వెళ్ళి చూస్తాం. సేమ్ వే లోన్ కూడా, మీది హోమ్ లోన్ ఉంది, ఆ పర్సనల్ లోన్ పెద్ద అమౌంట్ ఉంది, పాసిబుల్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈవెన్ క్రెడిట్ కార్డ్ లోన్స్ కూడా, క్రెడిట్ కార్డు వీటికి కూడా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇంకో చోట తక్కువ పడుతుంది అనుకోండి, జస్ట్ కాస్ట్ చూసుకోండి, ప్రాసెసింగ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా, అది యాడ్ చేశాక కూడా లోన్ మీకు ఇంకా సేవ్ అవుతుంది. ఒక్కోసారి ఏంటంటే మనం పర్సనల్ లోన్ అవసరానికి తొందరగా ఎవరిస్తారో అని చెప్పేసి 11%కో 12%కో తీసుకునే వాళ్ళు ఉంటారు, అర్జెంట్ కోసం, హాస్పిటల్కో లేకపోతే ఏదైనా పర్పస్ కోసం. ఇవాళ మీరు వెళ్ళి అడిగితే అంత మీకు అర్జెంట్ లేదు, మార్కెట్ వాళ్ళకి అవసరం ఉంది, ఆ బ్యాంక్ కానీ ఆ ఎన్బిఎఫ్సిస్ కానీ, వాళ్ళు మీకు ఇప్పుడు 10%కి ఇస్తున్నారు, 9.5%కి ఇస్తున్నారు. ఒకసారి క్యాల్కులేషన్ వర్కౌట్ చేసుకుంటే మీకు ప్రాసెసింగ్ అడిషనల్ ఫీజు కొత్తగా, ఎందుకంటే ప్రతిసారి కొత్తగా పే చేయాలి. కొన్నిసార్లు తీసేస్తారు, మన ప్రాసెసింగ్ ఫీజు కూడా మనకి ఎగ్జెంప్షన్స్ ఇస్తారు. అలాంటి టైంలో కూడా చూసుకొని లోన్ చేసుకోవచ్చు. ఈవెన్ హోమ్ లోన్స్ కూడా బ్యాంక్ టు బ్యాంక్ మార్చుకోవచ్చు, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే మీ బ్యాంక్ తగ్గించట్లేదు, బట్ డిఫరెన్స్ అట్లీస్ట్ ఒక 0.5 నుంచి 0.6% ఉంటే మాత్రం, అండ్ ఒక 15 years 14 years ఉంది అంటే మాత్రం ఇట్ వర్త్ వైల్ టు చేంజ్ అనమాట. సో లోన్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అవి అవకాశాలు ఉన్నాయి. బట్ మీది మాత్రం ఫిక్స్డ్ ఉంటే మాత్రం అంత ఆశ, అంటే మనం తగ్గిన దాన్ని అంత తొందరగా తగ్గే అవకాశాలు లేవు, మీరు చేంజ్ చేస్తే తప్ప. ఇఫ్ మీ లోన్ మాత్రం రెపో రేట్ లింక్డ్ అయితే మాత్రం ఈ క్వార్టర్ త్వరలో ఎండ్ అయిపోయినప్పుడు మనకు వచ్చే అవకాశం, ఎస్పెషల్లీ ఇప్పుడు మన ఏప్రిల్, మే, జూన్. సో జూన్ అయిపోగానే ఇంకొక 15-20 daysలో వాళ్ళు మాత్రం ఈ తగ్గిన 0.5% తగ్గింది అవకాశం ఉందన్నమాట. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో రెపో రేట్స్ అనేవి సో బ్యాంక్స్ కొంచెం టైం తీసుకుంటాయంట సో ఇంప్లిమెంట్ చేయడానికి. సో ప్రాబ్లీ సో ఈ క్వార్టర్ అయిపోగానే నెక్స్ట్ మంత్ 15-20 daysలోనే ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్పి అనిల్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు కనుక ఈ రెపో రేట్ లింక్డ్ లోన్స్ అయితే కనుక సో దట్ మీకు అది వర్తిస్తుంది వెంటనే. లేదు మీరు కనుక ఫిక్స్డ్ కనుక పెట్టుకున్నట్లయితే సో కొంచెం యూ హ్యావ్ టు సఫర్. ఆర్ ఎల్స్ మీకు కనుక పక్కా కావాలనుకున్నట్లయితే రెపో రేట్ తగ్గించాలి అని చెప్పి సో మీరు బ్యాంక్ లోన్ అనేది వేరే బ్యాంక్ మీరు షిఫ్ట్ చేసుకుంటే తప్ప సో ఈ యొక్క రెపో ఏదైతే తగ్గిందో దాన్ని మీరు యాక్సెస్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదని చెప్పి అనిల్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.